హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ట్రైనింగ్లోనే 30,000 కంప్లీట్ అయ్యాక 60,000కి పైగా శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. డీటెయిల్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడే లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్. ఎస్బీఐ నుంచి నిన్న మనకి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నేను నిన్న వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది. చూసేసి ఆ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ విధానంలో ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. 30 జూన్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఈ డేట్ వరకు అయితే మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి BELindia.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏపీ, తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా చూడండి, సెకండ్ పాయింట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లోనే క్లియర్గా ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై ప్రాసెస్ ఆన్లైన్లోనే చేయాలని చెప్పాను కదా. అయితే SC, ST, PWD క్యాండిడేట్స్ మాత్రం మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి సో ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎవరెవరు ఎలిజిబుల్, ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఆ డీటెయిల్స్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాము. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తెలుసు కదా మీకు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే సో రావడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఈ పోస్టులకి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మీకు డిస్కస్ చేస్తున్నాను. సో కాబట్టి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సీరియల్ నెంబర్ 1 and 2 అని చెప్పేసి ఉన్నాయి కదా. సో వీటికి మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. సో మిగతా పోస్టుల గురించి అయితే వదిలేసేయండి. అండ్ అలాగే ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి May 1, 2025 నాటికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో ఇక్కడ జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ అని చెప్పేసి పోస్ట్ ఉంది. సో దీనికి వచ్చేసేమో 26 years వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి సంబంధించినటువంటి పోస్టులకేమో 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు OBC క్యాండిడేట్స్కి +3 years, అలాగే SC, ST క్యాండిడేట్స్కి 5 years. ఈ విధంగా మీకు గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ అలాగే జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి సంబంధించినటువంటి ఈ పోస్టులకి మీకు ఇక్కడ 15 వేకెన్సీస్, ఈచ్ సెక్షన్కి సంబంధించి 15 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు అనమాట. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుంది అంటే ఇక్కడ చూడండి, సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ అంటే ఇవి మనకి విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి పోస్టులే. మీరు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకో కాకుండా మనకి కోర్ ఏదైతే ఉందో మనకి సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా గవర్నమెంట్ సెక్టర్లోనే. సో అందులో మీకు ఈ యొక్క డిపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టెస్టింగ్ అని చెప్పేసి ఏదైతే IT సపోర్ట్ ఉంటుంది కదా, సో అందులో మీకు పోస్టింగ్ ఇస్తారనమాట. ఇక్కడ ఈ పోస్ట్లకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి 30,000, ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక దాదాపుగా మీకు 60,000 వరకు అయితే సాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ పోస్టులకేమో 35,000 బేసిక్ పే ఉంటుంది. జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ పోస్టులకేమో 25,000 బేసిక్ పే. దీంతో పాటు ఇంకా మనకి చాలా అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ 1 అని చెప్పేసి ఉంది కదా. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే
మీరు నార్మల్గా బీసీఏ డిగ్రీ కానీ లేదంటే బీఎస్సీ డిగ్రీ సిఎస్ లేదా ఐటీ విభాగంలో చేస్తే సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ 1 పోస్టులకి సంబంధించేమో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ చేసినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి పోస్టింగ్ వచ్చేసి మన వైజాగ్లో అయితే మీకు పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు పోస్టింగ్ పొందేటువంటి బెస్ట్ ఛాన్స్గా అయితే చెప్పొచ్చు. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి మీరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలెక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఈ పోస్టులకి మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో రిటర్న్ టెస్ట్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో మనకి ఇక్కడ చూడండి ఇక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ రిటర్న్ టెస్ట్ వచ్చేసి 85 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. సో కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ అనేది సాధిస్తే డైరెక్ట్గా మీకు ఏంటి అంటే ఆ యొక్క ఇంటర్వ్యూలో మీరు ఈజీగా అయితే గెట్ ఆన్ అవ్వచ్చు అనమాట. దీనికి సంబంధించి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సిలబస్ ఏ టాపిక్స్ ప్రిపేర్ కావాలి ఏంటి అనేది సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి టెన్యూర్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి మినిమం ఫస్ట్ 2 years కింద తీసుకుంటారు, తర్వాత ఎక్స్టెండ్ చేస్తూ పోతారు. కానీ మధ్యలో తీసివేయడం అయితే ఉండదు, గమనించాలి. సంబంధించి ఎలా అప్లై చేయాలి అప్లై ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నోటిఫికేషన్ గురించి క్లియర్గా చదవండి. అందులోనే మీకు అప్లై లింక్ కూడా ఉంటుంది. సో లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మీరు జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ అలాగే సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్ అయితే వదిలేయండి, అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. సో మీరు ఇక్కడ ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఫ్రెష్ క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడిగారు, ఇందులో యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి తర్వాత ఎస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము అప్లై చేయాలి. ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ నుంచి కూడా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి ఒక గ్రామీణ విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి సంస్థ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్.